आज हम 8th क्लास का 12th लेसन बढ़ते कदम। इस लेसन के टेक्स्ट बुक में रहने वाले सारे क्वेश्चन आंसर्स को अब हम इस वीडियो में देखेंगे। अगर आप में से कोई हमारा चैनल को सब्सक्राइब नहीं किया है तो सब्सक्राइब कर लीजिए, ताकि ऐसे ही आपको अच्छे वीडियो हम जैसे ही अपलोड करें आप लोग तक नोटिफिकेशन मिलती रहे, और साथ ही साथ बेल का बटन भी दबा दीजिएगा। तो चलिए शुरू करते हैं बढ़ते कदम। तो यहाँ प्रस्तावना चित्र के नीचे दिया हुआ फर्स्ट क्वेश्चन को देखेंगे। पहला क्वेश्चन दिया हुआ है, चित्र में दिखाई दे रहे महापुरुष का नाम बताओ। तो यहाँ कने आप सभी जानते हो इस महापुरुष का नाम क्या है। तो चलिए हम आंसर लिखेंगे। चित्र में दिखाई दे रहे महापुरुष का नाम महात्मा गांधी जी है। इन्हें भारत के राष्ट्रपिता भी कहते हैं। ఈ చిత్రంలో కనిపిస్తున్న మహాపురుషుని పేరేంటిదో రాయమని చెప్తున్నారు। అయితే మనకి ఈ చిత్రంలో కనిపిస్తున్న అతని పేరేంటిది? మహాత్మా గాంధీ గారు। ఇతన్ని రాష్ట్రపిత అని కూడా అంటారు। वे क्या कर रहे हैं అంటే గాంధీ గారు ఇప్పుడు ఏం చేస్తున్నారు? वे अपनी आत्मकथा लिख रहे हैं। महात्मा गांधी जी ने अपने जीवन के घटनाओं को आत्मकथा के रूप में लिखे थे। అంటే అతను తన ఆత్మకథ అంటే ఏంటిది? మన గురించి మనం రాసుకునే దాన్నే ఆత్మకథ అంటాము। అదే గాంధీ గారు అది రాస్తున్నారు, ఎందుకంటే అతని జీవితంలో జరిగిన ఎన్నో సంఘటనలను అతను ఆత్మకథగా రాశారు। क्वेश्चन, तुम्हें लिखना कैसे लगता है? अपने शब्दों में बताइए। అంటే గాంధీ గారు ఇప్పుడు ఆత్మకథ డైరీ ఇవన్నీ రాస్తుంటారు కదా, అలాగే ఇప్పుడు మీకు రాయడం ఇష్టమేనా? మీ ఓన్ वर्ड्सలో రాయమంటున్నారు। हमें लिखना बहुत पसंद आता है। हम प्रतिदिन हमारा दिनचर्या को लिपिबद्ध करना चाहते हैं। మాకు రాయడం అంటే చాలా ఇష్టము। మేము ప్రతిరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు జరిగే విషయాలన్నిటినీ డైరీలో రాస్తాము। इसके लिए डायरी लिखने का आदत होना चाहिए। అంటే దీనికోసం డైరీ రాసే అలవాటు కూడా ఉండాలి। डायरी लिखना एक अच्छी प्रक्रिया है। इससे हम हमारे जीवन कार्य मालूम कर सकते हैं। డైరీ రాయడం మంచి అలవాటు। దీనితోటి మన జీవితంలో మనం ఏం చేస్తున్నాము, మన కార్యకలాపాలు ఏంటిది, ఏ టైంలో మనం ఏం చేసామో అన్ని విషయాలు మనకి ఈజీగా చూస్తే మనకి తెలిసిపోతుంది। नेक्स्ट क्वेश्चन है, सुनो बोलो। इस डायरी की घटनाओं के आधार पर बताओ समीना कैसी लड़की है। అంటే ఇప్పుడు మనం ఈ డైరీ చూసాం కదా, ఆ డైరీ ఆధారంగా సమీనా ఎలాంటి అమ్మాయో అది రాయాలి। इस डायरी की घटनाओं के आधार पर समीना सुशील और मेहनती विद्यार्थिनी है। वह गरीब घर की लड़की है। సమీనా చాలా వినయవంతురాలు, చాలా కష్టపడి చదివే స్టూడెంట్, ఒక పేద కుటుంబానికి చెందిన అమ్మాయి। नेक्स्ट क्वेश्चन, समीना के पाठशाला ना जाने के क्या कारण हो सकते हैं। అంటే సమీనా పాఠశాలకు వెళ్ళలేదు కదా, మరి దానికి కారణాలు ఏంటిదో అది రాయాలి। समीना पाठशाला ना जाने का कारण है कि उसकी माँ बीमार थी। ఆ అమ్మాయి పాఠశాలకు వెళ్ళలేకపోవడానికి రీజన్ ఏంటిది అంటే వాళ్ళ అమ్మగారికి ఒంట్లో బాగాలేదు। अभी हमने सुनो बोला का फर्स्ट क्वेश्चन और सेकंड क्वेश्चन को भी कंप्लीट कर लिए। आप देखते हैं पढ़ो बिट में क्या दिया है। पढ़ो बिट में नीचे दिए गए वाक्य पढ़िए, इनके अर्थ वाले वाक्य पाठ्य में रेखांकित कीजिए। అంటే ఇప్పుడు ఈ లెసన్ చదివాం కదా, దీనికి రిలేటెడ్ ఆన్సర్ టెక్స్ట్ బుక్లో అండర్లైన్ చేయమంటున్నారు। मैं अपने मित्रों से मिलना चाहती हूँ। तो అంటే నేను మా ఫ్రెండ్స్ తోటి కలవాలనుకుంటున్నాను। దీనికి ఆన్సర్ ఏమని వస్తుంది? మమతా రవి సమీం से भी तो कई दिनों से नहीं मिली। అంటే మమత రవి సమీం తోటి చాలా రోజులైంది కలవలేదు। భయ के कारण पूछ ना सकी అంటే భయం వలన అడగలేకపోయాను। तो దానికి టెక్స్ట్ బుక్లో ఎట్లా ఉంది?
పహలే డర్ కే మారే పూఛా నహీ. ఇవన్నీ టెక్స్ట్ బుక్లో అండర్లైన్ చేయాలి. ఇప్పుడు మనం పడో బీటులది ఈ ఆ కంప్లీట్ అయిపోయింది. సెకండ్ ఆ చూద్దాం. नीचे दिए गए वाक्यों में गलत शब्द पहचान कर सही लिखिए. ఇక్కడ ఇచ్చిన సెంటెన్స్లో వర్డ్స్ రాంగ్ ఉంది, ఆ ఉన్నవి కరెక్ట్గా చేసి రాయాలి. आज मैं पाठशाला खेलना चाहती है. అయితే ఇప్పుడు దీనికి ఎట్లా రాయాలి? ఫస్ట్ వన్కి आज मैं పాఠశాల తర్వాత ఇక్కడ మే వస్తుంది. పాఠశాల మే खेलना चाहती హూ. ఈ హై రాదు, ఈ హైకి ప్లేస్లో హూ అని వస్తుంది. ఇది ఇట్లా రాయాలి. సెంటెన్స్ని కరెక్ట్ చేసి రాయాలి, ఫుల్ సెంటెన్స్. సెకండ్ సర్కార్ కా తారా హై సబ్ పढ़े సబ్ बढ़े. తో ఇక్కడ రాంగ్ వర్డ్ ఏముంది? తారా. తారా అంటే స్టార్ కదా, తారా కాదు. ఈ ప్లేస్లో మనం ఏం రాయాలి? నారా. सरकार का नारा है सब पढ़े सब बढ़े. नेक्स्ट చూద్దాం लिखो बिट. సమీనా की घर की स्थिति कैसी थी. అంటే సమీనా వాళ్ళ ఇంటి పరిస్థితి ఎలా ఉంది అది రాయాలి. సమీనా की माँ की बीमारी के कारण समీనా और उसकी दीदी को ही सारा घर का काम करना पड़ता था. घर की स्थिति गरीबी से गुजर रही थी. అంటే సమీనా వాళ్ళ అమ్మగారి ఒంట్లో బాగోలేకపోవడం వలన ఇంట్లో పనులంతా సమీనా ఇంకా వాళ్ళ అక్కగారే చేసేవారు. ఇంట్లో పరిస్థితి కూడా చాలా పేదరికంతో ఉంది. సెకండ్ క్వశ్చన్ है सब पढ़े सब बढ़े इस नारे से तुम क्या समझते हो. అందరూ చదవాలి, అందరూ ఎదగాలి, ఈ స్లోగన్ తోటి మీకు ఏం అర్థమవుతుంది అది రాయాలి. सब पढ़े सब बढ़े या साक्षरता संबंध नारा है. అందరూ చదవాలి, అందరూ ఎదగాలి అన్నది అక్షరాస్యకు సంబంధించిన స్లోగన్. यह नारे में पढ़ाई का महत्व बताया गया है. ఈ స్లోగన్లో చదువు ఒక ఇంపార్టెన్స్ని చెప్పారు. आज के समाज में सबको पढ़ना अत्यंत आवश्यक है. ఇప్పటి కాలంలో ప్రతి ఒక్కరు చదవాల్సిందే, చదవడం చాలా అవసరం. शिक्षा को अर्जन करने के द्वारा ही हम आगे बढ़ सकते हैं. చదువుకోవడం వల్లనే మనం ముందుకి వెళ్ళగలుగుతాము. రేపు ఫ్యూచర్లో మనం ప్రయోజకులము అవ్వగలుగుతాము. ఏ జాబ్ చేయాలన్నా ఫస్ట్ మనకి చదువు చాలా అవసరం. शिक्षा हमारे जीवन विकास का एक महत्वपूर्ण अंग है. చదువు వల్లనే మన జీవితాన్ని మనం సక్సెస్ చేయగలుగుతాము. శిక్ష మన లైఫ్కి చాలా మహత్వపూర్ణమైనది. इसलिए गांधी जी ने कहा शिक्षा का उद्देश्य व्यक्ति का संपूर्ण विकास होना है. ఇందుకోసమే గాంధీ గారు అన్నారు చదువు ఒక ఉద్దేశం ఏంటి? మనిషి సంపూర్ణమైన వికాస్ డెవలప్మెంట్ అవ్వాలి. చదువు వల్ల మనిషి పూర్తిగా డెవలప్ అవ్వాలి. शिक्षा के द्वारा समाज का अच्छाई और बुराई हमें मालूम होता है. చదువు వల్లనే సొసైటీలోన మంచి చెడుల విషయాలు కూడా మనకి తెలుస్తుంటాయి. जिससे हमारा विकास के साथ समाज का विकास भी कर सकते हैं. చదువు వల్లనే మనము డెవలప్ అవుతూ సమాజాన్ని కూడా ఉద్ధరించగలుగుతాము. नेक्स्ट क्वेश्चन है प्रधान अध्यापक जी ने बच्चों को क्या बताया होगा. ప్రధాన అధ్యాపక్ గారు పిల్లలకి ఏం చెప్పుంటారు? प्रधान अध्यापक जी ने बताया कि भारत सरकार 1 अप्रैल 2010 से बच्चों के शिक्षा का अधिकार कानून अमल में लाई है. భారత ప్రభుత్వం ఏప్రిల్ 1, 2010 నుంచి పిల్లలందరికీ చదువును చట్టబద్ధం చేశారని చెప్పారు. इस कानून के अनुसार 6 से 14 वर्ष के सभी बच्चों को निःशुल्क और अनिवार्य रूप से शिक्षा पाने का अधिकार है. ఈ చట్టం ప్రకారము 6 నుంచి 14 సంవత్సరాల లోపు పిల్లలు నిశుల్కంగా అంటే ఎటువంటి ఫీజులు చెల్లించకుండా ఫ్రీగా చదువుకునే అధికారం వాళ్ళకి కలుగుతుంది. अपनी पढ़ाई के लिए 1 पैसा भी खर्च नहीं करना होगा.
భారత సర్కార్ హర్ బచ్చే కే చेहरे पर खुशी देखना चाहती है. అంటే తన చదువు కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. భారత ప్రభుత్వం ప్రతి పిల్లవాడి ముఖంలో నవ్వును చూడాలనుకుంటుంది. साइना ने प्रधान अध्यापक से पूछा कि भारत सरकार हमें क्या क्या सुविधाएं दे रही है. అప్పుడు సాయినా అడుగుతుంది ప్రిన్సిపల్ తోటి కి ఇంకా ప్రభుత్వము పిల్లల కోసం ఏమేం చేస్తుంది. प्रधान अध्यापक जी ने उत्तर दिया कि भारत सरकार बच्चों के लिए पौष्टिक भोजन, बालिका शिक्षा, पेयजल की सुविधा, खेलने की सामग्री, खेल का मैदान, पोशाक, पाठ्य पुस्तकें आदि अनेक प्रकार की सुविधाएं दे रही है. అప్పుడు ప్రిన్సిపల్ గారు అంటారు పిల్లల కోసం తులిత ఆహారం, అమ్మాయిలకు చదువు, తాగడానికి నీరు, ఆడుకోవడానికి ఆట సామాగ్రిలు, పెద్ద గ్రౌండ్, యూనిఫామ్, పుస్తకాలు ఇవన్నీ ఫెసిలిటీస్ ఇస్తుంది. భారత సర్కార్ చాహతీ హై కి హర్ నాగరిక్ పఢా లిఖా బనే. ప్రభుత్వము భారతదేశంలోని ప్రతి పౌరుడు చదవడం రాయడం నేర్చుకోవాలి అని గవర్నమెంట్ అనుకుంటుంది. 100% సాక్షరత ప్రాప్త కరే, 100% అక్షరాస్యత సాధించాలి అన్నది గవర్నమెంట్ ఒక ఉద్దేశం. సర్కార్ కా నారా హై సబ్ పఢే और सब बढ़े. ప్రభుత్వాన స్లోగన్ ఏంటిది అంటే అందరూ చదవాలి, అందరూ ఎదగాలి. जिस दिन भारत का हर बच्चा शिक्षित होकर अच्छा नागरिक बनेगा उसी दिन हमारे महापुरुषों के सपने साकार होंगे. ఏ రోజైతే భారతదేశంలోని ప్రతి పిల్లవాడు అక్షరాస్యుడై మంచి పౌరుడుగా తయారవుతాడో ఆ రోజే మన మహాపురుషులు చూసిన కలలు స్వప్నము ఏదైతే ఉందో అది నిజమవుతుంది. समीना पर इस बातों का अच्छा असर पड़ा और घर जाकर ये सभी बातें अपने माता पिता को बताई. సమీనా మీద ప్రిన్సిపల్ గారు చెప్పిన మాటలు బాగా ప్రభావితమైంది. ఇంటికి వెళ్ళి ఇవే మాటలు తన అక్క, అమ్మ, నాన్న అందరితోటి చెప్పింది. अभी हमने पढ़ो और ये लिखो के सारे बिट्स को भी देख लिए हैं. अब देखते हैं शब्द भंडार. इसमें क्या दिया है? नीचे दिए गए शब्दों के वचन बदलिए और वाक्य में प्रयोग कीजिए. అంటే ఇచ్చిన ఇక్కడ చుట్టి, ఖుషి, తాలి, సమితి అని వర్డ్స్ ఇచ్చారు కదా, వీటికి వచన్ చేంజ్ కన్నా. వచన్ అంటే ఏకవచనంలో ఉంది, వీటికి బహువచనంలో రాయాలి. ఆ బహువచనంలో రాసిన తర్వాత ఓన్ సెంటెన్స్ రాయాలి. ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి, కహానీ. కహానీకి బహువచనం ఏమవుతుంది? ఇక్కడ ఇచ్చారు చూడండి, కహానియా. అంటే ఆ బహువచనంతో సెంటెన్స్ కంప్లీట్ చేయాలి, ఓన్ సెంటెన్స్ రాయాలి. मुझे पंचतंत्र की कहानियाँ पसंद है. छुट्टी, तो छुट्टी का बहुवचन छुट्टियाँ. बच्चे गर्मी के छुट्टियाँ पसंद करते हैं. అంటే పిల్లలు వేసవి సెలవులను ఇష్టపడతారు. नेक्स्ट है खुशी. खुशी का बहुवचन हुआ खुशियाँ. इस खुशियाँ से ओन सेंटेंस दिवाली के दिन बच्चे खुशियाँ मनाते हैं. అంటే దీపావళి పండుగ నాడు పిల్లలు ఆనందంగా ఉంటారు. ताली, ताली का बहुवचन तालियाँ. तो तालियाँ से बनेगा आपका ओन सेंटेंस. सरपंच की अच्छी बातें सुनकर सब तालियाँ बजाए. सरपंच गारी చెప్పిన మాటలు విని అందరూ క్లాప్స్ కొట్టారు. समिति, समिति का बहुवचन हो गया समितियाँ. पाठशाला में बच्चों को समितियां बनाकर काम सिखाए जाते हैं. नेक्स्ट है, पाठ में समीना के दोस्तों के नाम दिए गए हैं. आप अपने दोस्तों के नाम लिखिए. లెసన్లో సమీనా ఒక ఫ్రెండ్స్ పేరు ఉన్నాయి కదా, అలాగే మీరు మీ ఫ్రెండ్స్ పేరు రాసుకోండి. మీకు ఎంతమంది ఫ్రెండ్స్లు ఉన్నారో వాళ్ళ పేర్లు మీరు రాసుకోండి ఇక్కడ. నెక్స్ట్ है सृजनात्मकता. अभी आपने समीना की डायरी पढ़ी. डायरी की घटनाएं बताते हुए मित्र को पत्र लिखिए. ఇప్పుడు మనం సమీనా రాసిన డైరీని చూసాం కదా, ఆ డైరీ ఆధారంగా లెటర్ కూడా మీ ఫ్రెండ్కి రాయమని చెప్తున్నారు.
यहाँ आदिलाबाद और डेट, तो आप इस हिसाब से यहाँ कने डेट కూడా చేంజ్ చేసుకుంటారు। प्रिय संजय, मैं यहाँ कुशल हूँ, आशा है तुम भी कुशल होंगे। मैं वार्षिक परीक्षा में प्रथम ग्रेड लाने के लिए तैयारी कर रहा हूँ। इस पत्र में मैं अपनी डायरी के कुछ घटनाओं के बारे में लिख रहा हूँ। आशा है कि तुम्हें अच्छी लगेगी। నేను ఇక్కడ క్షేమంగా ఉన్నాను, నువ్వు కూడా క్షేమంగా ఉన్నావని అనుకుంటున్నాను। నేను ఈ ఇయర్ యాన్యువల్ ఎగ్జామ్లో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నాను। నేను ఈ లెటర్లో నేను రాసుకున్న డైరీలో నుంచి కొన్ని విషయాలు రాస్తున్నాను, నీకు నచ్చుతుందని అనుకుంటున్నాను అని చెప్పి కింద డైరీ ఎట్లా ఉందో అట్లా రాస్తున్నాడు। ఇంకా గురువాर, मेरी पाठशाला में आज मैं अपने दोस्तों के साथ अमरावती विहार यात्रा गए। पहले 8 बजे अध्यापकों के साथ बस पर चढ़े। 11 बजे तक हम रामेश्वर मंदिर तक पहुंच गए। भगवान शिव जी के दर्शन किए। बौद्ध राम के अंदर शिल्प कला का वर्णन बातों से नहीं किया जाता। कृष्णा नदी में बोट शिकार दोस्तों के साथ करना मैं वर्णन नहीं कर सकता। आज हम खूब खेले, मस्ती मौज करे, दिन कैसे गुजर गया पता ही नहीं चला। అంటే మా పాఠశాల నుంచి నేను మా ఫ్రెండ్స్తో పాటు అమరావతికి వెళ్ళాను। మార్నింగ్ 8 o'clockకి అందరూ బస్కి వెళ్ళాము। 11 o'clock వరకు రామేశ్వరం మందిర్కి గుడికి చేరుకున్నాము। అక్కడ శివాలయంలో శివుడికి దర్శించుకున్నాము। ఆ బౌద్ధరాం గుడి లోపల శిల్ప కళలు ఎంత అందంగా ఉన్నాయంటే వాటికి వర్ణించలేకపోతున్నా। కృష్ణా నదిలో పడవ ప్రయాణము చాలా ఆనందంగా అనిపించింది, నేను మాటలో వర్ణించలేకపోతున్నాను। आज हम खूब खेले, మేము ఇవాళ చాలా ఆడుకున్నాము, చాలా ఎంజాయ్ చేశాము। రోజు ఎట్లా గడిచిపోయిందో అన్న విషయం కూడా తెలియలేదు। ఇప్పుడు ఇది మీకు కావాలి అని అంటే ఇక్కడ నుంచి స్టాప్ చేయొచ్చు। ఇక్కడ నుంచి ఇంతవరకు స్టాప్ చేసేసి ఇక్కడ కింద అడ్రస్ రాసేసేయండి, సరిపోతుంది। ఎక్కువ రాస్తే లెంతీ ఆన్సర్ అయిపోతుంది, కాబట్టి ఈ స్టార్టింగ్ నుంచి ఇంతవరకు రాసుకోండి చాలు। తర్వాత కింద అడ్రస్ రాయండి। లేదు ఇంకా మీలో ఎవరికైనా ఇంకా కావాలి అని అనుకుంటే అది మీ ఇష్టం। ఫస్ట్ వరకు రాసి తర్వాత ఇక్కడ ఉన్న ఈ అడ్రస్ రాయండి, ఇది ఇంతవరకు రాసేసుకోండి। ఎందుకంటే ఆన్సర్ మరీ లెంతీ ఆన్సర్ అయిపోతే చదవడానికి కష్టంగా ఉంటుంది, కాబట్టి డైరీలో ఉన్న ఒక్క డేదే రాయండి। 3 days అవసరం లేదు, 1 dayదే రాయండి చాలు। 1 day రాసిన తర్వాత ఇక్కడ అడ్రస్ రాసుకోండి, ఇక్కడ మీ పేరు రాసుకోండి। ఇంతటితోటి ఈ ఆన్సర్ కంప్లీట్ అయిపోతుంది। ప్రశంసా, डायरी लिखना अच्छी आदत है, इस पर अपने विचार लिखिए। అంటే డైరీ రాయడం ఒక మంచి పద్ధతి, దీని మీద మీ ఒపీనియన్ ఏంటిదో అది చెప్పాలి। डायरी लिखना एक अच्छी आदत है। डायरी में हम नित्य जीवन के कार्यक्रमों को संक्षिप्त करते हैं। डायरी రాయడం చాలా మంచి అలవాటు। దీంట్లో మనం ప్రతిరోజు చేసే కార్యక్రమాలన్నిటిని రాసి పెడతాము। डायरी के द्वारा हमें बीते हुए दिनों की जानकारी मालूम कर लेते हैं। అంటే డైరీ ద్వారా జరిగిపోయిన విషయాలన్నిటికీ ఒకవేళ మనం మర్చిపోతే అవి చూడగానే మనకి గుర్తొచ్చేస్తాయి। डायरी के द्वारा हम जिस दिन जिस काम किए मालूम होते हैं। అంటే ఏ రోజు మనం ఏం పని చేశామో అన్న విషయం కూడా మనకి డైరీతో తెలుస్తుంది। इतिहास में अनेक महापुरुषों को डायरी लिखने की आदत थी। అంటే ఇతిహాసాలు తిరిగి చూస్తే చాలామందికి డైరీ రాసే అలవాటు ఉండేది। उनके डायरी के द्वारा उनके जीवन के मुख्य संघटनाएं हमें मालूम होती हैं। వాళ్ళు రాసిన డైరీల ద్వారానే వాళ్ళ జీవితంలో జరిగిన మహత్వపూర్ణమైన సంఘటనలు మనకి తెలుస్తున్నాయి। విద్యార్థి దశ से ही इसकी आदत होनी चाहिए। అంటే స్టూడెంట్ లైఫ్ నుంచే మనకి డైరీ రాయడం అలవాటు అవ్వాలి। डायरी लिखने से हमें नए नए विषयों की जानकारी होता है। డైరీ రాయడం వలన మనకి కొత్త కొత్త విషయాలు కూడా తెలుస్తుంటాయి। डायरी
सही मूल्यों का आधार बनता है। हमारे जीवन में भूले हुए विषय डायरी के द्वारा हम पुनरावृत्त कर सकते हैं। డైరీ వల్ల మన లైఫ్లో మనం మర్చిపోయిన విషయాలని మళ్ళీ పేజీలు తిరిగేస్తే అన్నీ గుర్తుకొస్తాయి। यहाँ से हमारा इस लेसन का एक्सप्लेनेशन पार्ट कंप्लीट हो गया है। अगर आप में से कोई हमारे चैनल को सब्सक्राइब नहीं किया है तो सब्सक्राइब कर लीजिए ताकि आपको ऐसे ही अच्छे और लेटेस्ट वीडियो मिलते रहें।